మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. ట్రైనింగ్ వాట్ లేదు అదర్ హాస్పిటల్స్లో మినిమం 20 పెడతాం. ఆ చట్టం వస్తుంది. ఆ చట్టం వచ్చినప్పుడు మున్సిపాలిటీలో రెండు వైట్ అయితే 2-3 నెలలకు ఎంతమంది తీసుకున్నాను నేను వైట్ వేస్తాం. కొత్త ఫార్ములు వచ్చింది. ఈ కొత్త ఫార్ములన్నీ పేమెంట్ డేట్తో పెట్టింది. అది గవర్నమెంట్ విద్యా పోయింది. ఆ నెంబరే రావడానికి కొన్ని నెలలు పడుతుంది. మనకి అసెంబ్లీలో పెట్టాలి. పాస్ అయిన తర్వాత అఫీషియల్గానే పేమెంట్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంది. మీకు ఎక్కువ అంటే గవర్నమెంట్ మీకు ప్రింట్ తీసినామంటే వాళ్ళు ఆధార్ కార్డు అది గూగుల్ పేను ఫోన్పే ద్వారానే కొడితేనే ప్రింట్ వస్తుంది. లేకపోతే రాదు. అర్థమైందా? మీకు ఈ బైండింగ్లకి ఖర్చులకి ఈ పనికి వస్తుంది. మీకు ప్రింట్ చేసి ఇస్తాం. ఏది స్టేట్ లెవెల్ మీకు ప్రింట్ చేసి ఇస్తాం. వాళ్ళకండి ఓన్లీ ప్రింటెడ్ ఫార్మ్స్ సప్లై చేస్తాను. ఆల్రెడీ సప్లై చేసినాను. అప్లై చేస్తాం. అయిపోతే కూడా బట్ ఇది జిరాక్స్ చేస్తే ఏమైందంటే 4 to 5 years క్లోజ్ అయిపోతుంది. వాటికి పంపించేస్తాను. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి మేడం. ప్రతిదీ జిరాక్స్ మీకు 1 year లోపల ఇది క్లోజ్ అయిపోతుంది. ఏం లెటర్స్ కూడా అది మిక్స్ మ్యాచ్. అది ఏం కావాలి, ఆధార్ నెంబర్ లేదు, ఏది లేదు, తండ్రి లేదు, తండ్రి గ్యాస్ వాటర్ ఇస్తారు. సరేనయ్యా. మనం చూసుకుంటాం సార్. సడన్ గా వచ్చేస్తారు సార్. నైట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఇది ఆధార్ కార్డు ఏం తీసుకురావాలి. తీసుకురామని చెప్పిన మేము ఏం చేస్తామంటే చిన్న స్లిప్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడో 2 నెలలు 3 నెలలు పెట్టాలి. అప్పుడు ఇది రిజిస్ట్రేషన్ కాదు కదా, రిజిస్ట్రేషన్ కావాలా? లేకపోతే తర్వాత ఇప్పుడు ఆధార్ నెంబరు మళ్ళీ ఆ డబ్బు అడుగుతుంది. ఏది ఇది టైం పడుతుంది. దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ చెప్పేది వినండి. ఆధార్ కార్డు వాళ్ళకి పేరు చెప్తారు. డెత్ సర్టిఫికేట్ మళ్ళీ కంపల్సరీ. ఒక్కసారి మీ దగ్గరకు వచ్చిన తర్వాత సంవత్సరం అయినా దీనికి లైఫ్ ఉంటుంది. 2 నెలలైనా 2 సంవత్సరాలైనా లైఫ్ ఉంటుంది. మీకు రిపోర్ట్ అయిపోయింది. డీటెయిల్స్ లేకపోవడం వల్ల మీకు ఫీడ్ చేయలేకపోయింది. దానికి ఏమి టైం బౌండ్ లేదు దానికి. ఓకే మేడం. మీకు సంబంధించింది కాదయ్యా. నీకు అది నీకు చట్టం పూర్తిగా తెలియదు. చెప్పండి సార్. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు, ఉప సంచాలకులు, విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్తూరు జిల్లాలో కొన్ని హాస్పిటల్స్, దాంట్లో పలమనేరు, చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్, అదేవిధంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ రెగ్యులర్ విజిటే కానీ ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా సక్రమంగా రిపోర్టింగ్లోకి వస్తున్నాయా లేదా చూడటం గురించి, తర్వాత ఈ బర్త్ సర్టిఫికేట్లు కూడా పుట్టుతూనే వాళ్ళకి డిశ్చార్జ్ అయ్యే లోపల వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వటం గురించి, అదేవిధంగా దాంట్లో సక్రమంగా అన్ని డీటెయిల్స్ నమోదు చేస్తున్నారా లేదా అని దాని గురించి చూడటానికి వచ్చాను. అయితే పల్మనేర్ హాస్పిటల్ అయితే బాగా చేస్తున్నారు, సర్వీస్ డెలివరీ బాగా చేస్తున్నారు. అయితే దాన్ని రికార్డ్ పరంగా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి రిపోర్ట్లో రాసుకునేటివి. అవి కూడా చెప్పాను. సూపరింటెండెంట్ గారు కూడా దాన్ని ఈరోజు రిపోర్ట్లోనే రెక్టిఫై చేస్తామన్నారు. ఎందుకంటే ఈ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని బడ్జెట్ వస్తుంది హాస్పిటల్కి. మనం పనిచేసి దాన్ని రికార్డులో చూపించుకోకపోతే మనకు వచ్చే బడ్జెట్ తగ్గుతుంది. అందుకోసమని ఆ చిన్న పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు రావాల్సినటువంటి
బడ్జెట్ కానీ మనకు రావాల్సిన అదనపు ఎక్విప్మెంట్లు కానీ ఇవన్నీ కూడా మనం రాసే రిపోర్టింగ్ బట్టే ఉంటుంది. మనం సర్వీస్ డెలివరీ ఇస్తున్నాం, అందరికీ చేస్తున్నాం, కానీ దాన్ని రిపోర్టింగ్ రూపంలోకి మనం తీసుకోవడంలో కొద్దిగా లేకుండా కనిపించింది. అది కరెక్ట్ చేస్తున్నారు మేడము. ఇవాళ రేపటికి మనం 10వ తారీఖు లోపల కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఇయర్ సంబంధించి ఈ సంవత్సరం ఎట్లా కరెక్ట్గానే నమోదు చేస్తారు. తర్వాత ఈ బర్త్ సర్టిఫికేటు పుట్టిన ప్రతి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మెయిన్ ఎయిమ్ అది. ఎందుకంటే మనకు ఓన్లీ కొన్ని పత్రాలు మాత్రమే ఇంటర్నేషనల్గా వ్యాలిడిటీ ఉండేటివి పత్రాలు కొన్ని ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ అని, బర్త్ సర్టిఫికేట్ అని, ఇట్లాంటి కొన్ని పత్రాలు మాత్రమే ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కానీ ఈ సర్టిఫికేట్ని ఎక్కడైనా వ్యాలిడేట్ చేయాల్సిందే. దాంట్లో అంత ఇంపార్టెంట్ అయిన ఈ బర్త్ సర్టిఫికేటు పిల్లలు విదేశాల్లో చదవటానికి కానీ, ఇక్కడ చదువుకోవటానికి కానీ, ఆధార్కి కానీ అన్నిటికీ అన్ని 12 రకాల గుర్తింపు పత్రాలకి రీప్లేస్మెంటే ఈ బర్త్ సర్టిఫికేట్. ఈ ఒక్క బర్త్ సర్టిఫికేట్ కానీ ఉంటే 12 గుర్తింపు పత్రాలు లేకపోయినా కానీ ఈ ఒక్క బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఆనర్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యనే డిక్లేర్ చేసింది. కాబట్టి అంత ఇంపార్టెంట్ ఇది. అందుకని బర్త్ సర్టిఫికేట్లో రాసే తల్లిదండ్రుల పేర్లు ఆధార్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా రాస్తే మరల కరెక్షన్ కోసం వాళ్ళు హాస్పిటల్కి కానీ, ఎంఆర్ ఆఫీస్కి కానీ, మున్సిపాలిటీకి కానీ రాకుండా ఉండేదానికి బాగుంటుంది. అందుకోసమని దాని ఇంపార్టెన్స్ తెలియజేయటం కోసం తర్వాత రికార్డులని జాగ్రత్తగా ఫీడ్ చేసి బైండింగ్ చేసి బీరువాలో జాగ్రత్తగా దాచడం గురించి కొన్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. వాళ్ళు అందుకు చేస్తున్నారు. అయితే హాస్పిటల్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ గారు కూడా వాళ్ళ బుక్లెట్లు కూడా చూశాను నేను, చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఫర్దర్గా కూడా ఇంప్రూవ్ చేసుకునేందుకు వాళ్ళకి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్లో చాలామంది పుట్టిన 5వ రోజు, 10వ రోజు, 3వ నెలలో వచ్చి పేర్లు రాయేస్తున్నారు. అలా రాయకండి. ఎందుకంటే తర్వాత 3 నెలల తర్వాతనో 3 సంవత్సరాల తర్వాతనో వచ్చి నక్షత్రం బాగాలేదు, పేరు మార్చాలి, మా తాతగారి పేరు పెట్టుకున్నాము, అది పాతగా ఉంది, ఆ పేరు వద్దు, మేము ఫ్రెష్ పేరు పెట్టుకోవాలనుకున్నాము, ఇలా మార్చాలి అనుకున్నప్పుడు అలాంటి చట్టంలో అవకాశం లేదు. మీరు పేరు పెట్టుకోకుండా వెయిట్ చేయండి. స్కూల్లో ఎప్పుడు జాయిన్ చేపిస్తారు మీరు? ఈ కిండర్ గార్డెన్ అయితే 3.5 సంవత్సరం, ఫస్ట్ క్లాస్ అయితే 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం చేస్తారు. అప్పుడు మీరు ఆ బర్త్ సర్టిఫికేట్లో ఫైనల్గా ఒక పేరు అనుకుంటారు కాబట్టి అప్పుడు పేరు రాసుకుంటే మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు. మీకు ఏ విధంగా అయితే పేరు ఉంటుందో అదే పేరుగా రాసుకోవచ్చు. వీళ్ళకి కూడా పేరు రాసిన తర్వాత పేరు మార్చడం చట్టంలో అవకాశం ఎక్కడ లేదు. అందుకోసమని ఉన్న మీ చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని మనం వదులుకొని తర్వాత వాళ్ళని వీళ్ళని అడుక్కోవడం కంటే మీరు పేరు రాసేటప్పుడు సమయం పాటించి రాయండి. ఒకవేళ లేదు మీ ఇదే ఫైనల్లో ఇంకా మేము మార్చము ఇదే ఫైనల్ అనుకున్నప్పుడు మాత్రము మీరు ఎప్పుడైనా సరే పుట్టినరోజు నుంచి ఏ రోజైనా సరే మీరు సర్టిఫికేట్లో పేరు పెట్టి తీసుకోవచ్చు. మార్పు ఎప్పుడు చేరుతారంటే ఒకసారి పేరు రాసేసిన తర్వాత మీకున్న అవకాశం ఉండదు. 15 సంవత్సరాల వరకు బర్త్ సర్టిఫికేట్లో పేరు రాసుకునే అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. ఆ 15 సంవత్సరాలు కాకపోయినా కానీ మీకు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కంపల్సరీగా అవసరం లేదు. ఆధారు తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మీకు కంపల్సరీ పిల్లలకి. కాబట్టి మీరు అప్పుడు పేరు రాసి సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఒకటే పని అనుకూలంగా ఉంటుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. ఇప్పుడే అయిపోతాయి. వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు పలమనేర్ బాలాజీ కోఆపరేటివ్ సొసైటీ ముందు ఉన్నటువంటి కమిటీ టైం అయిపోయిన వెంటనే అమర్నాథ్ రెడ్డి గారు స్పందించి అమరన్న గారి కృషితో గవర్నమెంట్ నుండి పర్సనల్ ఇన్ఛార్జిగా కమిటీని పూర్తి కమిటీని తేవడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఆర్వి బాలాజన్న గారిని
పర్సనల్ ఇన్ఛార్జ్ అధ్యక్షులుగాను మిగిలిన 10 మందిని డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఈరోజు ఆర్డరు మా బాబు సారగుండ ఇన్స్పెక్టర్ గారి నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేమందరము కలిసి బాలాజన్న గారి అధ్యక్షతన ఈ కోఆపరేటివ్ బజార్ని, ఈ సూపర్ బజార్ని మంచి అభివృద్ధిగా, మంచి లాభబాటం నడిపించేదానికి మా వంతు కృషి చేసి పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ బజార్ నుండి కూడా మంచి సౌకర్యాలు కలిగించేదానికి మా వంతు మేము కృషి చేస్తాము. అదేవిధంగా ఇంకో విషయము, నన్ను ప్రెసిడెంట్గా చేయడము, అదే సుధాకర్ రెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్గా కూడా నియమించడం జరిగింది. అది చెప్పాలా? ఇప్పుడు నన్ను పర్సనల్ ఇన్ఛార్జిగా ఆర్వి బాలాజీ, సుధాకర్ రెడ్డి గారిని వైస్ చైర్మన్గా, చంద్రశేఖర్ రెడ్డి గారిని పర్సనల్ మెంబర్గా, అదేవిధంగా సత్యమూర్తి గారిని మెంబర్గా, అదేవిధంగా జగదీష్ కుమార్ని మెంబర్గా, శ్రీరాములు గారిని మెంబర్గా, అష్రఫ్ అలీ గారిని మెంబర్గా, సెల్వరాజు గారిని మెంబర్గా, సీనప్ప గారిని మెంబర్గా, రవి గారిని మెంబర్గా, కోటేశ్వర్ గారిని మెంబర్గా నియమించడం జరిగింది. నాతో పాటు ఈ 10 మంది కలిసి 11 మందిగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి మేమందరూ మీకు ఈ సూపర్ బజార్ని అన్ని విధాలా ముందరు తీసుకుని పోయేదానికి కష్టపడి పనిచేస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కానీ మాక్కడ మీ సహకారం, ప్రెస్ సహకారం అవసరం ఉంటుంది. అదే మీడియా మిత్రులు కూడా ఎప్పుడు మాకు సహకరించి ఈ సూపర్ బజార్ని ముందుకు తీసుకునే విధంలో అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారము. అదేవిధంగా ప్రెస్ కూడా నా నమస్కారాలు. ఈరోజు నాకు ఈ సూపర్ బజార్ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ యొక్క కమిటీని, అదేవిధంగా 10 మంది కమిటీని నాతో కూడా మన అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీ వేయడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈ ముందు ఉన్న పాలక వర్గానికి ఈ నెల 4వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత మన అమర్నాథ్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రులు మన నారా చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా లోకేష్ గారితో కలిసి మాట్లాడి నాకు 6 నెలలు, అంటే ఈ రోజు నుంచి, అంటే 5/8/24 నుంచి 4/2/25 వరకు ఈ 6 నెలలు నాకు ఈ యొక్క కమిటీ పర్సనల్ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇట్లా మీడియా మిత్రులు కానీ, ప్రెస్ కానీ, అదేవిధంగా నా తోటి పాలకవర్గం కానీ నాకు సహకరించి 6 నెలలు ఈ యొక్క సూపర్ బజార్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా అందరూ సహకరిస్తారని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. డైరెక్టర్ ఇప్పుడు షేర్ ఇండియా ఆర్గనైజేషన్లో టీబీ ముక్త్ భారత్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ టీచింగ్ హాస్పిటల్స్, కొన్ని ఏరియా హాస్పిటల్స్, కొన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ఇవన్నీ కూడా విజిట్ చేసి మేము ఏం చేస్తున్నామంటే టీబీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా హాస్పిటల్స్లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అనేది. అంటే టీబీ వచ్చింది వీళ్ళు టీబీ పేషెంట్స్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ డాక్టర్స్ స్టాఫ్ కేర్ తీసుకుంటారు. బట్ డయాగ్నోస్ చెయ్యకముందు ఎక్కువ రిస్క్, వాళ్ళకి టీబీ ఉందని తెలియదు కనుక. అందుకోసమే మేము రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాస్క్ వేసుకోవాలి. హాస్పిటల్కి ఎంటర్ అయినప్పుడు ఎవరికి డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉందో తెలియదు, వాళ్ళు మామూలుగా ఏదో దగ్గు జలుబు అని వస్తారు. అందుకని చెప్తే పోయినసారి మేడం వాళ్ళు ఈసారి సెపరేట్ ఓపీ రూము, సెపరేట్
కౌంటర్స్ అన్నీ కూడా క్రియేట్ చేశారు. అది చాలా ఇదనమాట, వేరే వాళ్ళు ఎవ్వరికీ స్ప్రెడ్ కాకుండా ఉండటానికి. అలాగే రెండో ఉద్దేశం ఏంటంటే మన హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ ఎవ్వరికీ కూడా టీబీ ఇన్ఫెక్షన్ అంటుకోకూడదు. మనం సర్వీస్ చేసినంత మాత్రాన ఆ వ్యాధి మనకి రాకూడదు కదా. ఆ రాకుండా ఉండడానికి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని, అందుకనే కౌంటర్లో కూర్చునే వాళ్ళు, తర్వాత స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ సర్వీసెస్ వాళ్ళ దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళు, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బ్లడ్ డ్రా చేస్తూ ఉంటారు, దాంతో ఇది చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వీళ్ళందరికీ అదంతా అవేర్నెస్ క్రియేట్ చేసాము. ఈసారి చాలా బాగా మొత్తం అందరూ కేర్ తీసుకుని చాలా చక్కగా అరేంజ్ చేశారు. లేబర్ రూమ్ కూడా ఎక్సలెంట్గా, ఎన్బిఎస్ లేబర్ రూమ్ అన్నీ కూడా, అంటే ఒక్కోసారి టీబీ వాళ్ళు లేబర్లో కూడా రావచ్చు కదా, ఎక్కడైనా రావచ్చు కదా. అట్లాంటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి మేము ఎలాంటి చెక్ లిస్ట్ ఇచ్చి ఏ పాయింట్స్ అయితే స్ట్రెస్ చేసి చెప్పాము అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు కనిపించాయి. వీఆర్ సో హ్యాపీ. బట్ మా రిక్వెస్ట్ ఏంటి అంటే అవి సస్టైనబుల్గా ఉండాలి. ఎప్పుడు అలానే ఈ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తే ఒక్క స్టాఫ్ మెంబర్కి కానీ ఎవ్వరికీ కూడా టీబీ అనేది అంటుకోకుండా ఉంటుంది. 2 పాయింట్స్ మెయిన్ అండి. మాస్క్ వేసుకోవాలి ఖచ్చితంగా, రెండోది హ్యాండ్ వాషింగ్. ఈ 2 పక్కాగా మెయింటైన్ చేస్తే ఎవరికి కూడా అంటుకోదు. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. ఒక గ్రూప్ వచ్చి 20 లక్షలు తీసుకుని కట్టుకుంటాను. మా మొబైల్ ఇంతవరకు మాట్లాడలేదు. గ్రూపులో వచ్చి నువ్వెవరు మాట్లాడేకి, నీకు అడగలేదు. మేము నువ్వు రానేసి అది మా సమస్య మేము తీసుకుంటాము. ఏం అవసరం కానీ ఈవో గురించి కానీ ఇప్పుడు రాలేదు. చిన్నేపల్లి గ్రామం పంచాయతీ కట్టలేదు, నువ్వు ఇంతవరకు రాలేదు కదా. నువ్వు యాలు వచ్చేది లేకుంటే ఈవోలో కానీ ఎంఎస్లో కానీ మహిళలో కానీ 1 రూపాయి తినిందారా? తినలేదు. మేము బ్యాగ్ నడుపుకుంటా ఉన్నాము అంతే కదా. వాళ్ళు తిన్నారు. మళ్ళా 3-4 నెలలు ఇంకా మేము పోరాడి, నేను శాతాజ కానీ వాళ్ళ దగ్గరికి మేము పోరాడి మేము తీసినాం కదా. ఆ డబ్బులు తెలిచి 26 గ్రూపులకి వాళ్ళకి సంబంధించినాం కదా. మళ్ళీ వాళ్ళు నీకు వచ్చేది ఎవరున్న పోయి అడిగితే వాళ్ళ మీకు కొట్లాడికి వచ్చేసారు వీళ్ళు. అంత మాత్రం ఉంది. నమస్తే సార్. మాకి అమనంద గారి అంతే అమనంద గారి ఇది వచ్చి మా ఎమ్మెల్యే గారు మాకు వచ్చి న్యాయం చిన్నేపల్లి గ్రామం పంచాయతీలో ఇట్లా జరుగుతూ ఉంది. అది మాకు న్యాయం కావాలి సార్. మన ప్రభుత్వం సార్ ఇది. మన ఏది ప్రభుత్వం కాదు, మరి తెలుగుదేశం ప్రభుత్వము. ఇది మాకు న్యాయం కావాలి సార్. నాకు అన్ని చెప్పినాడు. చిన్నేపల్లి గ్రామంలో నేనే లీటరు అని చెప్పు అని సార్ చెప్పినాడు. నాకు ఎమ్మెల్యే గారు చెప్పినారు అని చెప్తా ఉన్నారు సార్. ఎవరు బాజన్న గారు. ఇది నాకు న్యాయం కావాలా. ఈ ఆడవాళ్ళకంతా న్యాయం జరిపించాలి సార్. మీరు వచ్చి నమస్తే సార్. 25 ఏళ్ళ నుంచి నడుపుకుంటున్నాం సార్. మేము ఇంతవరకు మాకు ఏ సమస్య లేదు. తీసుకుంటాం, కట్టుకుంటాం, మాకు ఏ సమస్య లేదు. మా మగవాళ్ళు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ కూడా కాలేదు. ఫస్ట్ వీళ్ళు ప్రభుత్వం వచ్చిందనేసి వీళ్ళే మాకు పెంట పెడతా ఉండేది, వీళ్ళు ఇట్లా చేస్తూ ఉండేది. ఇంతవరకు మాకు ఏ సమస్య లేదు. మేమంతా బాగా కట్టుకుంటా ఉంటాము. ఇప్పుడు కాదు, 25 ఏళ్ళ ముందు నుంచి ఉంటాం మేము. వీళ్ళు ఎప్పుడు వచ్చింది 4 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తుంది అంతే. వాళ్ళు వచ్చి అంతకుముందు మాకు ఏ సమస్య లేదు. వీళ్ళు వచ్చినప్పటి నుంచే మాకు సమస్య. చిన్నేపల్లి గ్రామము, తెల్మంగళం పంచాయతీ, పెద్ద పంజాని మండలం, పలమనేరు తాలూకు, చిత్తూరు డిస్టిక్. నిన్న వీళ్ళు సంఘము, డ్వాక్రా సంఘము నడుపుకుంటున్నారు మీటింగు. అక్కడ ఇంతకుముందు కూడా మేము యా ప్రభుత్వమైనా ఉన్నలే, మనకు జరగాల్సింది ఇది డ్వాక్రాది. మేము కూడా డ్వాక్రాలో ఉన్నాము. ఇంతకుముందు లెక్కల్లో కొంచెం పొరపాటు ఉంటే సంఘమిత్ర పెద్ద పంజాన్లో కాపురం ముందు అమ్మాజీ గారే మాకు సంఘమిత్రగా ఉన్నారు. నేను ఆ రోజు పోయి అక్క ఇది పొరపాటు అంటే, ఆ రోజు నాకేం చెప్పినా అంటే సంఘమిత్ర అనే అమ్మాజీ గారు
నా ఇక్కడ ఆడవాళ్ళది ఇది, మగోళ్ళు ఇక్కడ అలవలేదు, మగోళ్ళు మాట్లాడకూడదు. మీ సమస్య ఏమైనా మీ గ్రూప్లో ఉంటే మీ భార్యకి చెప్పి పంపించండి, ఇక్కడ భార్యనే మాట్లాడాలా, ఆడవాళ్ళది ఇది అని చెప్తున్నారు. సరే అనేసి ఆ రోజు మేము గమ్ము నుండిపోయినాం. ఎందుకంటే ఇది ఆడవాళ్ళ సమస్య కాబట్టి ఆడవాళ్ళే పరిష్కరించుకుంటారు. నిన్న అయితే వీళ్ళు మీటింగ్ జరుపుకునేటప్పుడు టీడీపీ కొంత కార్యకర్తలు అక్కడికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి ఇది మా పార్టీ, మేము గెలిచిండేది, అమరన్న మాకు చెప్పినారు, మేము ఎట్లా చెప్తామో అట్లే ఉండాలా, మేము ఏ మాట చెప్తామో ఆ మాట కట్టబడేసి ఉండాలా అని చెప్పేసి నిన్న చాలా లంచముండా అదంతా ఏమో తిట్టినారంట, గలీజ్ మాటలంతా మాట్లాడినారు. ఊర్లో మగోళ్ళంతా ఎవరు లేరు. మేము నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్లో వచ్చినాము. అమరన్న కూడా చెప్పినారంట, అమరన్న గెలిచింది ఇందుకోసమేనా, వైసీపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మీరు నీళ్లు ఇవ్వడం కానీ రేషన్ ఇవ్వడం కానీ మీరు గవర్నమెంట్ అందించే పథకాలు వైసీపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వద్దు అని ఏమన్నా చెప్పినారా అమరన్న? మీకు అడుగుతున్న అమరన్నకి అట్లా ఏమన్నా మీరు చెప్పినారా మీ కార్యకర్తలకి? మీరు చెప్పినారనేసి ఈడ చిన్నపల్లి గ్రామంలో డిఎం బావాజాను హబీబుల్లా చెప్తున్నారు. అలా ఏమన్నా మీరు చెప్పించినారా? ఇంకొక విషయం ఏమంటే 1వ తేదీ పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్ ఎవరు ఇచ్చేదన్నా? ప్రభుత్వం ఇస్తుంది. కార్యకర్త ఉండేవాళ్ళు మధ్యలో ఉండి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక మంచి కార్యక్రమము. 1వ తేదీ మొన్న జరిగింది. 1వ తేదీకి కొంతమంది చిన్నపల్లిలోనే ఏం చెప్తున్నారంటే, నువ్వు సైకిల్కి ఓటు వేసినట్లనే మీరు పింఛన్ తీసుకోవాలా, ఈరోజు ఎందుకు వచ్చింది పింఛన్ కోసము, ఈరోజు మీరు పింఛన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు వైసీపీకి ఓటు వేస్తున్నారు, కాంగ్రెస్కి ఓటు వేస్తున్నారు, అలాంటి మాటలు కూడా వచ్చినాయి. ఇవంతా అమరన్నకి నేను పెద్ద అధికారులకంతా చెప్పే ఏమంటే, యా పార్టీ అయినా ఉన్నాయి, ఈరోజు మహిళ ఇంతమంది మన పవిత్రమైన ముస్లిమ్స్ ఆడపిల్లలంతా ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో నిన్నటి నుంచి బాధపడుతున్నారు. అక్కడికి వెళ్ళడము పెద్ద తప్పు. ఇంకొకటి, నాకు అమరన్న చెప్పినాడు, నేను అమరన్న చెప్పినట్లనే దాదాపు ఇది 30 సంవత్సరాల నుంచి చిన్నపల్లిలో డ్వాక్రా అనేది జరుగుతూ ఉంది. రోజు 27 గ్రూపులు ఉన్నాయి. రోజు మగోళ్ళపై మాట్లాడింది లేదు, పెద్దగా తిట్టడము అది ఇప్పటివరకు జరగలేదు. నిన్న జరిగింది డ్వాక్రా గురించి. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో కూడా మా ఆడవాళ్ళు అనేది ఎవరు రాలేరు. నిన్నటి నుంచి వీళ్ళు కుక్కల మాదిరిగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు మేమంతా కలిసి అమరన్న దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్తాము. అమరన్న డైరెక్ట్గానే అడుగుతాం. నిన్న నేనే ఫోన్ చేసి అమరన్నకు కూడా నేను మాట్లాడతానని చెప్పినారు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ చేయట్లేదన్న, బిజీలో ఉంటాడు. ఈరోజు మేము అమరన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్తున్నాము. అలాగే మనము గంగావరంలో సిఐ దగ్గర కూడా, ఈ సార్ దగ్గర కూడా ఈ విషయం చర్చడం జరుగుతుంది. మేమంతా కట్టగలిసి వీళ్ళు ఎట్లా ఆడవాళ్ళకి తిట్టాల్సిన అవసరం ఏముంది ఈరోజు నేను అడుగుతున్నాను. మన టీడీపీ కార్యకర్తలు చిన్నపల్లిలో ఉండే యా గవర్నమెంట్లో కూడా ఇలా జరగలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చింది, అది కూడా మా పార్టీయే. అంటే మేము ఓటు వేయలేదు అన్న మీరే డిసైడ్ చేయాలి కదా. ఇక్కడ దాదాపు ఒక 70-80 మంది ఉన్నారు. దీంట్లో ఎంతమంది టీడీపీ ఓట్లు వేసినారని మీకు తెలుసా? మీరు ఎలా చెప్పేస్తారు టీడీపీ వాళ్ళు కాదనేసి? ఈరోజు మీరు మాట్లాడాల్సింది అంటే వ్యతిరేకం చేయాల్సిన అవసరం మీకు లేదు. వాళ్ళ అభిమానము, వాళ్ళ ఓటు వాళ్ళు ఎవరికైనా వేసుకుంటారు. ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మాదే. మేము టీడీపీ జెండా మోసినాము, వాళ్ళు కూడా మోసినారు. వైసీపీ జెండా మోసినాము, వాళ్ళు కూడా మోసినారు. చిన్నపల్లిలో పార్టీలు రెండు పార్టీలు ఉన్నాయి. ఒక పక్క డిఎం బావజాన్ టీడీపీలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడే కదా వైసీపీలో ఉన్నింది. వాళ్ళు ఎంతలే కదా వీళ్ళంతా పోయింది, వాళ్ళ తమ్ముడే కదా ఉన్నింది, సర్పంచ్గా ఉన్నింది. ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ దగ్గర కూడా పిలుచుకొని పోయింది లతీఫ్ అన్నే కదా. డిఎం లతీఫ్ వైసీపీలో ఉన్నాడు, ఒక తమ్ముడు పెద్ద తమ్ముడు వచ్చేసి టీడీపీలో ఉన్నాడు. జనాలు యాపకపోవాలా? ఇది ఆలోచించాల్సిన విషయము. ఒకన్న టీడీపీ, ఒకన్న వైసీపీ, యా పార్టీ వస్తే వాళ్ళ వెనకాల పోవాల్సిందే జనాలు. చిన్న తమ్ముడు వెనకాల ఇన్ని రోజులు జనాలు తిరిగిన దానికి ఈరోజు మా పార్టీ, నా పార్టీ అని చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. పార్టీ అందరిది, మనందరిది పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పిల్లోడిది కూడా టీడీపీ ప్రభుత్వం ఎవరిది ఉందో అదే పార్టీ, ఆ పిల్లోడిది కూడా. ఈరోజు ఇలా జరిగింది. దానికోసం మేమంతా మా ఊరు నుంచి వచ్చినాము. మీరందరూ ఈ వీడియో చూసేవాళ్ళు, పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు, మన ఎస్ఐ మేడం గారు, పోలీసు వాళ్ళ అధికారులు, అమరన్న కూడా ఈ విషయము మాకు యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాల్సింది మేము కోరుతున్నాం. చిన్నపల్లి నుంచి నా ప్రభుత్వము నేను చెప్పినట్లు ఇన్నల్లా. ఇష్టం అంటే ఉండండా, కష్టం ఉంటే పోండా. నాకు వచ్చి అన్నొచ్చి చెప్పినాడు ఏమని, చిన్నేపల్లి వచ్చి నా ప్రభుత్వము, నేను లీటరు నేను కొనుక్కున్నాను అని చెప్పినాడు. అవును నీకు ఎవరు చెప్పిరు అంటే అన్న చెప్పినాడు.
అందుకే నేను చెప్తా ఉండేది. మీరు అన్నను ఒకసారి సంప్రదించినారా లేదా? ఇంకా ఇప్పుడు వెళ్తాము, వెళ్తారా? వెళ్తాం సార్. ఎంత మందితో వెళ్తున్నారు మీరు? వీళ్ళందరూ వెళ్ళిపోతాం సార్. करे दोस्त कहते हम ना आता सो एक लोन रहंदे, फ्री पैसे रहंदे, ब्याज के पैसे रहंदे, क्या तुम ना आता नहीं, चावल तक डालता नहीं, तुम्हारे हाथ से क्या होते हो ये सारो लेने तुम्हें नहीं होता, पानी पकड़ते तुम्हें कहता है वैसा चलता है, पानी छोड़ते नहीं तुम ना कर बोलता है। कल जंगलबाड़ी मीटिंग कल को युवा लीडर को बदलाना कर बोले ही अच्छा अल्हम्दुलिल्लाह बदलाव कर बोले ही हमें बाद में आको युवा लीडर को हमें मीटिंग में हमें 3 युवा लीडर पुराने युवा लीडर चुनको उनको रखती 9 लीडर उन्होंने आपको ऐसा करे नहीं क्या करेंगे तो हमें हमारे प्रभुत्व आपको हमें चुनको रख लेती तुम्हें बोले सका हमें सुनते नहीं हमारा गाँव हमारा प्रभुत्व अन्ना मंजे बोलिया हमारा प्रभुत्व हमें बोले सका चलो कर बोलिया है मैं साथ चला तू तुम ना मैं मोल तू तुम ना दिलचाने हो नहीं तो जाते हो ऐसा को डीएम बाजान हबीब बोलिया बाद आपको बैका का बैका मसला कर लेती है ऐसा कई को यजमान बात करे तो उनको भी गलीज गलीज बातें बोला है बाद आपको युवा लीडर को आपको रान छिनाल मुंडा तू खागी है पैसे का बोला है और आपको ने खागत पैसे खागत तो भी फिर हमें 3-4 महीने पोराटम कर को उनके वो फिर हमारे 20-25 गुरफांग पैसे हमें बनने फिर में ही क्या ऐसा सब चलता है बहुत अन्याय चलता है हमना गुरफांग को फैसला करना हने तो नहीं तो चले जो हल्ले तो क्या बोलते हैं हमारे प्रभुत्व मेरे प्रभुत्व मैं क्या कर सकती है अन्नास मंजे बोलिया मेरे गवर्नमेंट में चावल दलाल देखेंगे कूपन में देखेंगे संघ मित्रा बोले तो उन्होंने बोले सका मैं सुनना सो को संघ मित्रा बोलते हैं सीसी जाग बोले तो सीसी आपको उन्होंने बोले सका मैं चलना सो को सीसी क्या पकड़ा लेती ये पे भी क्या पकड़ा लेती तेलुगु देशम का कारण है तो क्या भी बात कर सकेगा मीटिंग में जाकर नहीं तो नहीं बात करना रूल्स नहीं है तेलुगु देशम होना हमना को हमें तेलुगु देशम पार्टी वाले हमारी प्रभुत्व हमारी गवर्नमेंट हमें गांव के लीडर हमें बोले सका तुम्हें सुनना तुम्हें बोले सका हमें सुनते नहीं तुम ना दिल चाहे रह सकती है तो जा सकती है मगर का युवा लीडर ने ऊपर मानने को 2 जने तैयार हो गए डीएम बावजान हबीब 2 जने भी मानने वास्ते तैयार हो गई तुम ना इंसाफ रहता हमना को इंसाफ उच्च हमना इंसाफ करो करके हमें बोलते हैं इंसाफ पूरा गवर्नमेंट हमें बैका वास्ते पोराड़ते हैं सब बैका से बिकना नहीं हमें कैसा रूल करता है वो चलाता है तो महिला बात हमारे ने आप मीटिंग में बात करने रूल्स नहीं घर में रहता ने आप बात करने क्या रूल्स रहते क्या वास्ते घर में रहता ने आप बात कर सकते हैं क्या सौ आदमी बैठले रहती है योजना में कैसा तो हम बात करने कैसा बात किताब में तुम्हें बात करना नहीं करती संघ मित्रा अच्छा लगा हमें हगे तो हमारे मरद ने डरा लेको उनके वरदा ने उन्होंने बाजान हबीब है नहीं उनको बुला ले काले को उन्होंने मशूरा कर लेती जब हमें बनती पैसे उन्होंने नहीं बनती की अकबल को ऐसा बात करे सास से भी बहुत ऐसा गलाटा बहुत चला है कल हमारे उन प्रभुत्व जीती है हमें पैसे लेने हमें भनते नहीं ग्रुप में हमें भन सकते नहीं हमारा प्रभुत्व कब आती तब हमें भनती एक्का बात करना अगर कहीं अलसी पुलिस स्टेशन करने एकते भाई का बच्चे फिरते ही पुलिस वाले पकड़ा लेने की वो तो मेरे वहाँ जा कहीं यहाँ जा कहीं वहाँ जा कहीं ऐसा बोल लेते हैं लेकिन जब कम से कम 50-60 आदमी भाई का फिर ले पुलिस स्टेशन करने पुलिस वाले भी पकड़ा लेना नहीं अब हमें पलमनेर गंगावरम पुलिस स्टेशन कर जाना अगर कहीं भाई का पुलिस स्टेशन करने तुम्हें क्या इंसाफ करना अगर कहीं की वहाँ का इंसाफ कर सकती हम ना నుంచి ఎవరు ఇక్కడ దౌర్జన్యం చేస్తారో వీళ్ళకి పిక్ పారేయండా అని చెప్పిండాడు అన్న నాకి అని చెప్తాడు అట్లా ఎందుకు చెప్తారు ఎందుకు ఎవరన్నా చెప్పేస్తారా అట్లా తప్పు మాటలు ఎందుకు చెప్తారు అన్న అంతా ఇది అదంతా వీళ్ళు పార్టీకి చెడ్డ పేరు వచ్చేదానికి చెప్తా ఉండేది వీళ్ళు మాకు న్యాయం జరగాలబ్బా మాకు న్యాయం జరిగేదానికి మేము అంతమంది వచ్చింది అన్న దగ్గర మేము ఆటికి పోతా ఉన్నాం మేము అన్న మాకు న్యాయం చేస్తారని నమ్ముతా ఉన్నాం మేము నమ్ముకొని పోతా ఉన్నాం तुम्हें कहीं का कुछ सही हम ना अगर बोले तक कि वैसी भी आते तुम्हें जगन के तरफ नहीं आते सो मजाक जब जाको लाल पीला पानी उतारे हारान डाले नहीं क्या जाक उनका जग पूछ तुम्हें सेपरेट जाना सोचो बाजू चल जाना तुम्हें रहना नहीं रहने वाले रहो नहीं सोले जो सीला रंदे बुक्का रंदे इसके क्या हुआ चकपुक रंदे क्या भी हमें देते नहीं किसी क्या देते नहीं हाँ सोले रहो नहीं जो मंजे अन्ना बोले फोन कर को हमारे पार्टी को नहीं उन्हें इसमें ग्रुप में भी है जबकि हमें खरा जो ग्रुप को पार्टी क्या संबंध हुआ
क्या संबंधम नहीं ना कर बोले तो तू बाजू जा माँ तू बात करना नहीं कौन बात करती उनको सब मानने आते सुना कौन जिम्मेदार नहीं होना बात करे क्या बोलती किसके जोरा को खींचे नहीं हमें कई बात करती तुम्हें जाओ बाजू कर बोलती है क्या होता मोल नहीं सुना हम ना ग्रुप को से क्या संबंधम है क्या भी नहीं ना हमें कौन तो एक दिन बनना करके छोड़ डालती क्या छोड़ते नहीं ना उन्हें पैसे हमारे तक हमें ग्रुप में बन लेते हैं भैया हमें अब उनके भाई देखा अब एक जने आको उनके भाई चाहिए वो पार्टी में अब एक भाई अब वो भाई अष्ट में हम जाकर लाल पीला पानी उतारे हार भी डाले अन्ना अब एक जन सीएम इन्हें आते नहीं कौन आते सर एंगटागोड़ा नाश्ते में भी हमें जाकर हारा डाले सोच शाल डाले जब तुम्हें बैठते सो जोड़ा में तुम्हारा जोड़ा में ऐसा हमें तुम्हें सब बोले नहीं कि हमें वो सब करे तुम्हें तरीके से यार होते तुम ना वैसा कर रखते तुम्हें हम दौड़ कैसा करालती हैं क्या सबको मोल लो चप्पला से बूटा से छिनाला राना कर पूछो कर बोले क्या अन्ना कन वोच क्या बैका को महिला को वोच क्या मर्यादा देता है ऐसा क्या करना इन सब कहाँ है हमना का इंसाफ नहीं है कल से हम मैडम कन फिरते हैं जो कल दिन सारी यहाँ चाहिए हमें आज भी 10 घंटे कहीं समय है अब तक का मैडम नहीं करते तुम्हें जाओ हमें आती है तुम्हें जाओ हमें बुला भेजती है आप बात कर अन्ना को भी एमएलए कौन भी आंदे हमें फूल के हार डालते सोच हमारे गाँव का आते सोच हमें इज्जत करते सोच हर एक जने हमने कोई सी पार्टी है भी हमारी पार्टी कर हम सबको इज्जत करती है महिला सब भी आना ग्रुप वाले आना तो सब भी जमती बात करती है सोच आपको तुम्हें इना चाहिए उन्हें चाहिए तुम्हें वैसी क्यों वाले तुम्हें जाओ बाजू तुम्हें आना नहीं है तुम्हें बाजू हट जाओ कर कैसा बोलाती है एक गाँव वाले हमें हर एक जने को वोट डालना तो सबको डालती है हमें अलग डाले कर कैसा बोलाती है ना बार मीटिंग को गए हैं एमएलए मीटिंग को गए हैं जब सबको भी सब भी पूरे ग्रुप वाले आओ कर बसा रखे हैं जब गश्त में उनके भैया बोले हैं भाई बुलास्ट में गई ना अब भी जब भी जोड़ में उन्हों भी है अपना टीडीपी में भी गए थे सोच क्या टीडीपी जाते हैं सोच वो मीटिंग में भी हमारे गाँव की मीटिंग में हम जाते हैं सोच हर एक ग्रुप में लीडर है नंबर बुला ले कहाँ मीटिंग को बुला हम जाते हैं सोच हमें चित्तूर को बुलाने कहीं सोचियो कहाँ मीटिंग है మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.